హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ స్పెషల్స్లో భాగంగా నేను ఈరోజు చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, రైతా ఇంకా సలాడ్ చేశాను. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను మీ ముందుకు వచ్చేసా ఈరోజు కొత్త వీడియోతో. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. అర కేజీ బిర్యానీకి ఇంకా అర కేజీ కబాబ్కి. ఇలా 2 గిన్నెల్లో విడివిడిగా కడిగి నీళ్లు వాడ్చుకుని పెట్టుకున్నాను. దీంట్లో ముందుగా పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. 2 ఒకేసారి చూపిస్తే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందని విడివిడిగా చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా అరకప్పు పెరుగు, ఇంకా అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండి చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న చికెన్కి మూత పెట్టి ఒక అరగంట నుంచి గంట వరకు మనం మ్యారినేట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కబాబ్ కోసం చికెన్ కలుపుకుందామా? కబాబ్ కోసం తీసిపెట్టిన చికెన్లో ముందుగానే పసుపు అలాగే కారం వేసాం కదా. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పొడి, అరబద్ద నిమ్మరసం, ఒక 5 రెమ్మల కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోండి. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ కనీసం ఒక అరగంట అన్న పక్కన పెట్టుకుంటే మనం వేసుకున్న మసాలాలన్నీ ఆ ముక్కలకి బాగా పట్టి వేగిన తర్వాత తినడానికి చాలా రుచిగా ఉంటాయి. నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు ఇలా చికెన్ అయినా మటన్ అయినా ముందుగా దానికి కావాల్సినవన్నీ వేసేసి కలిపి పెట్టుకుంటా. ఆ తర్వాత కూరగాయలన్నీ కోసేసుకుంటా. నేను ఇక్కడ బిర్యానీకి పెరుగు పచ్చడికి కావాల్సినవన్నీ కోసి పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త కాగిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, చక్ర మొగ్గ, ఆజీరా, బిర్యానీ ఆకు, ఇంకా జాపత్రి ఇవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి రంగు మారేంత వరకు వేయించండి. ఇది వేగేలోపు కబాబ్ కోసం పక్కన పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె పోసి కాగనివ్వండి. ఇలా చేసుకుంటే మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా వంట అనేది తొందరగా అయిపోతుంది. ఈలోపు చక్కగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఈ టమాటా కాస్త మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. సరిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ కలుపుకునేటప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రైస్కి తగ్గట్టుగా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన దీంట్లో 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలపండి. మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చికెన్ని కూడా దీంట్లో వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చికెన్ అనేది 50 to 60% కుక్ అయిపోతుంది. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బాస్మతి రైస్ని కడిగి నీళ్లలో నానబెట్టుకుంటున్నాను. ఈ బియ్యం అనేది ఒక అరగంట అయినా నానితే మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ ఉడికేలోపు పెరుగు పచ్చడి కలుపుకుందామా. దీనికోసం ఒక గిన్నెలో 1 ఉల్లిపాయ చిన్న ముక్కలు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకుని తగినంత పెరుగు వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని కలుపుకుంటే పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారా, 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్లు వాడ్చేసి దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు అనేది బియ్యాన్ని వేగనివ్వాలి. ఇలా వేగితే మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. మీరెప్పుడన్నా ఇలా ట్రై చేస్తారా? లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బిర్యానీ రైస్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1కి 1 చప్పున నీళ్లు పోసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉడకపెట్టుకున్న గుడ్లు పైన కొంచెం కొత్తిమీర జిమ్ముకుని 1 స్పూన్ నెయ్యి కూడా వేసి మరొకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిచ్చుకుని 20 నిమిషాలు పక్కన పెడితే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. కబాబ్ వేయించడానికి ముందుగానే పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదా. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఒకసారి బాగా కలిపి ఒక్కొక్క ముక్క చక్కగా నూనెలో వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ వేగడానికి కనీసం 10 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇది మరీ హై ఫ్లేమ్ లో వేయించుకుంటే అంతగా బాగుండదు. పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు వేయించుకుంటే మన టేస్టీ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 10 నిమిషాలు వేయించుకున్నాక ఇది తీసుకునే ముందు 4 రెమ్మలు కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేగనిచ్చి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టేస్టీ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది.
ఇలా వేగిన చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మిగతా చికెన్ని కూడా నూనెలో వేసుకుని చక్కగా వేయించుకుని తీసుకుంటే కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నా. చూసారా, మూత తీసి చూస్తే ఎంత టేస్టీ బిర్యానీ రెడీ అయింది. ఒకసారి గరిటెతో తీసి చూపిస్తాను చూడండి. రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా కబాబ్ కూడా రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ కూడా రెడీ. ఇంకేంటి మరి, ప్లేట్లో పెట్టుకుని తినేయడమే. ఇంతకీ మీలో ఈ కాంబినేషన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.